చార్లెస్ని చూసి నాకు ఎంతో సంతోషం వేసిందంటే 1-2 నిమిషాల పాటు వాడి చెయ్యి ఊపుతూనే ఉన్నాను. ఎప్పుడైతే తనకి ప్రియాతి ప్రియమైన తమ్ముడు కనిపించాడో ఇక ఆనందం, ఎంత ఆనందం అంటే చెప్పలేనంత ఆనందం అనమాట. ఏం చేశాడు, ఇంక చేయి పట్టుకుని ఊపేస్తా ఉన్నాడనమాట. ఇంకా ఇంకా తమ్ముడు దొరికాడు. ఇన్ని రోజులు ఈ తమ్ముడు కోసం నేను బాధపడుతూ ఉన్నాను, ఇప్పుడు కనిపించాడని చెప్పేసి ఇంక చేయి పట్టుకొని ఊపేస్తూ ఉన్నాడంట. వాడి భుజం మీద చెయ్యి వేసి వాడు నిజంగానే అక్కడ ఉన్నాడని, శరీరంతో ఉన్నాడని అనిపించేంత నిజంగా అక్కడ ఉన్నాడని సంతృప్తి కలిగించుకున్నాను. నిజంగానే తన తమ్ముడు తన దగ్గరకు వచ్చినట్టుగా తను ఊహించుకొని తను తృప్తిని పొందుతున్నాడు. నిజంగానే ఉన్నాడని సంతోషంగా అతన్ని హగ్గించుకొని చేపట్టుకొని ఊపేస్తూ ఉన్నాడంట. సూక్ష్మ శరీరం రూపురేఖల్లో అచ్చంగా భౌతిక శరీరం లాగానే ఉన్నా కానీ దానిలో ఏ విధంగానూ ఎముకలు కానీ, కండరాలు కానీ, మాంసం కానీ ఉండవని నమ్మటం నాకు చాలా కష్టంగా ఉంది. కానీ మనిషి అంతా అలానే ఉన్నాడు. మరి చొక్కా ప్యాంటు కూడా వేసుకొని ఉన్నాడు, ఆకారం అంతే ఉంది, కానీ ఎముకలు లేవు, శరీరం లేదు, పట్టుకున్నా మెత్తగానే ఉన్నాడు అని చెప్పి ఇది నమ్మటానికి తనకి చాలాసేపు పట్టిందంట. ఇతనిలో ఎముకలు లేవు, మాంసం లేదు, చీము నెత్తురు లేదు, ఇది భౌతిక శరీరం కాదు అనని తెలుసుకోవడానికి, నిజంలోకి రావటానికి తనకి చాలా సమయం పట్టింది. చాలా కష్టం కలిగిందనమాట. అది సేమ్ చూడటానికి మాత్రం మనిషిలాగానే చక్కగా అదే రూపంలో అట్లానే ఎలాగైతే చనిపోయే ముందు ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు కదా. కానీ ఇక్కడ తాను గ్రహించాల్సింది ఏంటంటే తను కూడా అలానే ఉన్నాడు. తన శరీరానికి కూడా ఒక మాంసం లేదు, ఒక ఎముక లేదు, ఒక కండరం లేదు, ఒక చీము లేదు, ఒక నెత్తురు లేదు. తను కూడా సూక్ష్మ రూపంలోనే ఉన్నాడు, తన తమ్ముడు కూడా సూక్ష్మ రూపంలోనే ఉన్నాడనమాట. అవి ఉండవు, అవి ఏవి లేవు అని తను గ్రహించటం కొద్దిగా కష్టం అనిపించిందంట. ఏదేమైనా చార్లెస్ నిజంగానే ఉన్నాడు. అమ్మయ్య ఏదన్నా అవ్వని, ఎముకలు ఉండని లేకపోని, అయితే నా తమ్ముడి దగ్గరికి నేను రాగలిగాను, నా తమ్ముడిని నేను చూడగలిగాను, నా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి అనుకున్నాడంట. వాడికి 1001 ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాను. ఇంకా మొదలుపెట్టాడనమాట. తమ్ముడు కనిపించాడు కదా, నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఇక్కడ దాకా ఎలాగొచ్చావు, ఇప్పుడు ఎలా నాకు కనిపించావు. ఇంకా చూసుకోండి, ఇప్పుడు మనకు బాగా దగ్గర వినవాళ్ళు, మనకు బాగా ఆప్యాయతగా ఉన్నవాళ్ళు మనకి కొన్ని రోజులు దూరం అయి ఒక్కసారి కనిపించారనుకోండి, ఇంకేముంది, వాళ్ళ మీద ప్రశ్నలు వర్షమే వర్షం. ఇన్ని రోజులు ఏం చేసావు, ఎక్కడున్నావు, ఏం తిన్నావు, ఏం కట్టుకున్నావు, ఏం చూసావు, ఇంక ఇవన్నీ ప్రశ్నలు వర్షం వేసేస్తాం. అట్లానే తమ్ముడు కనిపించగానే ఆనందంతో అన్ని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడంటే ఈ అన్న. ఇష్టమైన మనిషిని కొంతకాలం తర్వాత కలుసుకుంటే పుట్టుకొచ్చే ప్రశ్నలు లాంటివి. వాడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, సంతోషంగా ఉన్నాడో లేదా దుఃఖంగా ఉన్నాడో, ఇన్ని రోజులు ఎక్కడున్నాడో, మరి ప్రశాంతంగా ఉన్నాడా, దిగులుగా ఉన్నాడా, బాధపడుతున్నాడా, ఇవన్నీ కూడా ప్రశ్నలు వేస్తున్నాడంట. దిగులు పడకు, నేను బాగానే ఉన్నాను, సంతోషంగానే ఉన్నాను, నువ్వు చూస్తున్నావు కదా. అతను నవ్వుతున్నాడు, చక్కగా ఆనందంగా ఉన్నాడు, వెలుగుతో వెలిగిపోతున్నాడు, ముఖమంతా ప్రశాంతంగా ఉంది. చెప్తున్నాడు అనమాట, ఇక్కడ నువ్వు నా కోసం ఏం దిగులు పడకు, నేను సంతోషంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను చాలా బాగున్నానని చెప్పేసి చెప్పాడంట. ఇంకా యూనిఫామ్ వేసుకున్నట్లు ఉండటం కనపడటంతో అదే మాట అన్నాను. అవునా, నిజమేనా, నిజమా అని తాను బట్టలు వేసుకొని ఉన్నాడో ఆలోచించలేదని అన్నాడు. అప్పుడు నా భారతీయ నేస్తం వివరించాడు. నేను ఆఖరిగా చూసినప్పుడు వాడు యూనిఫామ్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే యూనిఫామ్లో కనిపిస్తున్నాడు. నువ్వు యూనిఫామ్లోనే ఉన్నావు, అప్పటి నుంచి నువ్వు ఇంకా మధ్యలో స్నానం చేయలేదా, ఈ బట్టలతోనే ఉన్నావా, నువ్వు బట్టలు మార్చుకోలేదా, అయ్యో నువ్వు బట్టలు మార్చుకోకుండా ఈ మాసిపోయిన బట్టలతోనే ఉన్నావా, ఇవన్నీ బుర్రలోకి వస్తున్నాయి అనమాట. అప్పుడు ఈ ఇండియన్ భారత స్నేహితుడు చెప్తున్నాడు అనమాట, భారతీయ స్నేహితుడు, అయ్యా నాయన, నువ్వు చూసినప్పుడు లాస్ట్లో ఆ యూనిఫామ్లోనే నీ తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా నీకు అలానే కనపడుతున్నాడు, ఇక్కడ అసలు వస్త్రాధారణ అన్నదే ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. నాకు తెలియకుండానే వాడిని యూనిఫామ్లో ఊహించుకున్నాను అనమాట. ఈయన లాస్ట్లో ఏ రూపమైతే చూశాడో అదే రూపాన్ని ఊహించుకున్నాడు. ఎప్పుడైనా సరే ఆత్మస్వరూప రూపంలోకి వెళ్ళినప్పుడు మనం ఏ రూపంలో చూడాలనుకుంటే ఆ రూపం అక్కడికి వచ్చేస్తుంది. ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాం అనమాట. ఒక బంతి కావాలంటే బంతి వచ్చేస్తుంది, ఒక కారు కావాలంటే కారు వచ్చేస్తుంది, ఒక వీణ కావాలంటే వీణ వచ్చేస్తుంది, ఒక ఫ్లూట్ కావాలంటే ఫ్లూట్ వచ్చేస్తుంది. మనం ఏది ఊహించుకుంటే అది అక్కడికి వచ్చేస్తుంది. అట్లానే తన తమ్ముడు లాస్ట్లో ఆ యూనిఫామ్లో చూశాడు కాబట్టి అదే కావాలనుకున్నాడు, అదే అంటే
అలా ఉండాలి అనే అతనిలో లోపల మనసులో అంతరంగాల్లో ఆ భావన ఉంది కాబట్టి అతను అలానే కనిపించాడనమాట. దాంతో మృదుమెత్తని హాస్టల్ పదార్థం వెంటనే నా ఆలోచనలకు అనుగుణంగా మారింది. ఒకవేళ నన్ను కలవబోయే ముందు చార్లెస్ మరో విధమైన దుస్తుల గురించి ఆలోచించినా వాడు నాతో ఆ మాటే చెప్పే వరకు వాడు ఊహించుకుని వేసుకున్న బట్టలు నేను చూడగలిగే వాడిని కాదట. నేను వాడిని ఏ దుస్తుల్లో ఊహించుకుంటున్నానో ఆ దుస్తుల్లోనే వాడిని నేను ఎప్పుడు చూస్తానంట. ఇది ఆయన చెప్పాడనమాట భారతీయుడు. ఏం చెప్పాడు, నాయన నువ్వు ఇప్పుడు యూనిఫామ్ అని భావించుకున్నావు కాబట్టి యూనిఫామ్లో ఉన్నాడు. అలా కాకుండా మంచి సూట్లో నువ్వు ఆలోచించుకున్నావు అనుకో నీ తమ్ముడిని, నీకు సూట్లోనే కనపడతాడు. లేదు చిన్నపిల్లాడిలాగా చిన్న నిక్కరు చొక్కాలు ఊహించుకున్నావు అనుకో నీకు అలానే కనపడతాడు. లేదు ధోవతి మంచి పంచ ధోవతిలో నువ్వు ఊహించుకున్నావు అనుకో అలా కనపడతాడు. నువ్వు ఎలా ఊహించుకుంటే నీకు అలా కనిపిస్తాడు అని చెప్పాడంట. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానో అడిగారు భారతీయ నేస్తం. హాస్టల్ డిన్నర్తో మొదలు పెడదామని చార్లెస్ అన్నాడు. హాస్టల్లో కూడా మరి ఆహారం తీసుకోవచ్చు, ప్రత్యాహారాలు ఉంటాయి అక్కడ కూడా, అందుకని అక్కడ ఆహారం తీసుకోవడంతో మనం మొదలు పెడదామని చెప్పి చార్లెస్ చెప్పాడంట. ఇంగ్లాండ్లో మేమిద్దరం కలుసుకున్నప్పుడు ఎంతో ఇష్టంగా వెళుతున్న ట్రోకాడెరో డ్రిల్కు వెళదామా అని అడిగాడు. వాళ్ళిద్దరు కూడా ఇష్టంగా వెళ్ళే ఒక రెస్టారెంట్కి అక్కడికి వెళ్దామా అని చెప్పేసి చార్లెస్ అడిగాడంట. వీళ్ళకి ఇప్పుడు ఆ సూక్ష్మ రూపంలో ఉన్నారు కాబట్టి ఎక్కడికైనా వెళ్తారు, ఒక్క సెకండ్లో అక్కడికి వెళ్ళిపోతారు. ఒక్క సెకండ్లో ఏ రెస్టారెంట్కైనా వాళ్ళు చేరుకునే అవకాశం వాళ్ళకు ఉంది కాబట్టి అక్కడికి వెళ్దామా అని అడిగాడంట. మరి రేపు చార్లెస్ అక్కడికి వెళ్ళి ఆ రెస్టారెంట్లో వాళ్ళు డిన్నర్ తీసుకోవాలని మరి కోరుకుంటున్నారు. మరి రేపు మనం కూడా ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఆ అన్న తమ్ములు ఏం చేస్తారో మనం కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు స్వాధ్యాయం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.